నాపై నీకున్న ప్రేమ ఎనలేని ప్రేమ ఎనలేని ప్రేమ నిజమైన ద్రాక్షవల్లి నీవే నిజమైన సంతోషము నీలోనే అతికాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నీ పత్రికగా అతికాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నీ పత్రికగా శిథిలమయ్యుండగా నన్ను నీ దురక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా శిథిలమయ్యుండగా నన్ను నీ దురక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు జీవపు ఊటవై బలపరచితివే నా యేసయ్యా వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు జీవపు ఊటవై బలపరచితివే నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ
రాజ్యములో నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. హల్లెలూయా. అందరం లేచి నిలబడి 10 నిమిషాలు ప్రభువుని ఆరాధించుకుందాం. అందరూ స్తోత్రం చెప్దాం. స్తోత్రం నాయనా. అందరం లేచి నిలబడి 10 నిమిషాలు ప్రభువుని ఆరాధించుదాం. స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 నాయనా. యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రం. అందరూ గలములెత్తి మీరు స్తోత్రం చెప్పండి అమ్మా. యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు. రాజులకు రాజానికి స్తోత్రములు. ప్రభువులకు ప్రభువానికి స్తోత్రములు. సృష్టికర్తానికి స్తోత్రములు. సర్వాధికారి నీకు స్తోత్రములు. సర్వశక్తిమంతుడానికి స్తోత్రములు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మొదటివాడ కడపటివాడా నీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు. అందరూ చెప్తాం. ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు. ఆలోచనకర్తానికి స్తోత్రములు. నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు. బలవంతుడైన దేవానికి స్తోత్రములు. సమాధానమునకు అధిపతి నీకు స్తోత్రములు. సర్వ సృష్టికర్త నీకు స్తోత్రములు. సర్వాధికారి నీకు స్తోత్రములు. సర్వాధికారి నీకు స్తోత్రములు. నిరంతర స్తోత్రార్హుడా నీకు స్తోత్రములు. నిరంతర స్తోత్రార్హుడా నీకు స్తోత్రములు. దైవ కుమారుడా నీకు స్తోత్రములు. దైవ కుమారుడానికి స్తోత్రములు. మోక్షానికి మార్గమైన దేవానికి స్తోత్రములు. సత్యవంతుడమైన దేవానికి స్తోత్రములు. నిజమైన దేవానికి స్తోత్రములు. జీవము కలిగిన దేవానికి స్తోత్రములు. కృపగల దేవానికి స్తోత్రములు. లోకానికి వెలుగైన దేవానికి స్తోత్రములు స్తోత్రములు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన దేవానికి స్తోత్రములు. అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకొని తలలు వంచి ప్రభుకు స్తోత్రం చెప్దాం. స్తోత్రం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన దేవా నీకు స్తోత్రము నాయనా. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన యేసయ్యా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసుగా ఈ లోకానికి వచ్చిన దేవానికి స్తోత్రములు స్తోత్రములు. బీదలకు సువార్త ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, గుడ్డివారి కన్నులు తెరుచుటకు ఈ లోకానికి వచ్చిన యేసయ్యానికి స్తోత్రములు స్తోత్రములు నాయనా. చనిపోయిన వారిని బ్రతికించిన దేవానికి స్తోత్రములు. జీవము నేనే పునరుద్ధానము నేనే అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు. జీవము నేనే పునరుద్ధానము నేనే అని చెప్పిన దేవానికి స్తోత్రములు. మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో సర్వాధికారి అయిన దేవుడను నేనే అని సెలవిచ్చిన దేవానికి స్తోత్రములు. అయ్యా మా కోసం నరావతారిగా వచ్చి మా పాప శిక్షను సిలువలో భరించిన యేసయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నాయనా. గాయములు నువ్వు పొంది స్వస్థత మాకిచ్చిన యేసయ్యా నీకు స్తోత్రములు స్తోత్రము నాయనా. రోగమును నువ్వు భరించి ఆరోగ్యమును మాకిచ్చిన దేవా నీకు స్తోత్రములు స్తోత్రము నాయనా. రక్తమును నువ్వు చిందించి ఆ రక్తముతో మమ్మల్ని కడిగి పవిత్రులుగా చేసిన యేసయ్యా నీకు స్తోత్రములు నాయనా.
నీ రక్తమును చిందించి నీ రక్తము ద్వారా నీ జీవమును మాకు అనుగ్రహించిన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు నాయనా. సిలువలో నీ ఆత్మను అర్పించి నీ ఆత్మను మాకు సంచకరువుగా ఇచ్చిన యేసయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా దారిద్ర్యమును నువ్వు అనుభవించి మమ్మను ధనవంతులుగా చేసిన యేసయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరణము నువ్వు పొంది నిత్య జీవమును మాకు ఇచ్చిన దేవా నీకు స్తోత్రములు. మరణమును నువ్వు పొంది ప్రభా నిత్య జీవమును మాకు ఇచ్చిన యేసయ్యా నీకు స్తోత్రములు స్తోత్రము నాయనా. మా పాప శిక్షనంతా కూడా నువ్వు భరించి మాకు ఇప్పుడు ఏ శిక్షావిధి లేకుండా చేసిన యేసయ్యా నీకు స్తోత్రములు నాయనా. మా కళ్ళతో చేసిన పాపముల కొరకై నీ కళ్ళకు గంతలు కట్టించుకున్నావు నాయనా. మా ముఖముతో చేసిన వికార చేష్టలకు నీ ముఖం మీద ఉమ్మి వేయించుకున్నావు, గడ్డము పెరికించుకున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. అవమానములు, నిందలు నువ్వు భరించి పేరును, ప్రఖ్యాతను, ఘనతను మాకిచ్చిన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు 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 నాయనా. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రభువు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. ప్రభువు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము. ప్రతి మాట చెప్పాలి. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము. యేసు రక్తమని పరిస్థితులు ఉండగానే దురాత్మ శక్తులు మారిపోతాయి, చీకటి అంధకారం శక్తులన్నీ లయమైపోతాయి. యేసు రక్తము రక్తము రక్తము, 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 యేసు
స్తోత్రం తండ్రి, సర్వశక్తి గల దేవానికి స్తోత్రములు. అవునైనా నీ రక్తము అమూల్యమైన రక్తము, నీ రక్తము నిష్కలంకమైన రక్తము. నీ రక్తము ద్వారానే మా మనస్సాక్షిని శుద్ధీకరించావు. నీ రక్తము ద్వారానే మా పాపములన్నిటినీ కడిగి వేశావు. నీ రక్తము ద్వారానే అతి పరిశుద్ధ స్థలమైన నీ పరలోక రాజ్యములో మమ్మలను ప్రవేశింపజేస్తున్నావు. తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా. మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తున్నాను తండ్రి. మా పాపముల కొరకు పరమాత్ముడైన నీవు నరావతారిగా వచ్చి నరావతారంలో వచ్చిన పాపమును తీసివేయుట కొరకు నరావతారంలోనే శిక్షను అనుభవించి నీ రక్తమును కార్చి గాయములు పొంది అవమానములు నిందలు భరించి రోగమును భరించి దారిద్ర్యమును భరించి మా కొరకు సిలువలో మరణమొందిన దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా కోసం రోదనను భరించావు, వేదన పడ్డావు, యాతన పడ్డావు అయ్యా, శ్రమను అనుభవించావు తండ్రి. అయ్యా మా కొరకు సిలువలో నలగొట్టబడ్డావు, బలియాగమయ్యావు నైనా. నీకు స్తోత్రములు తండ్రి. సిలువలో మా పాపముల కొరకు నువ్వు కార్చిన రక్తము ద్వారా మమ్మలను పవిత్రులుగా చేసి మా మనస్సాక్షిని శుద్ధీకరించి మమ్మల్ని అందరినీ దైవ కుమారులుగా దైవ వారసులుగా మార్చిన యేసయ్యా నీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాను నాయన. ఈ ఆదివార దినమున ప్రభా నువ్వు చేసిన మేలులకు, నువ్వు చేసిన ఉపకారములకు, నువ్వు చేసిన త్యాగములను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసు ప్రభు నామములో ఆరాధిస్తున్నాము తండ్రి. దయచేసి అందరూ కూర్చోండి. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనము 11వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం మొత్తం ధ్యానం చేసాం. దాంట్లో కొన్ని మాటలు మనం చెప్పుకుంటూ వచ్చాం. హరుణ్ గెద్దోను యుద్ధము అనేటువంటి మాటను మాట్లాడుతూ వచ్చాం. ప్రపంచంలో చివరి యుద్ధం ఏదైనా ఉంది అంటే హరుణ్ మెగిద్దోను యుద్ధం అండి. ఈ యుద్ధాన్ని ఎవరు చేస్తారంటే ఒక పక్క తూర్పు దేశాలు అంటే మీకు తెలుసా, మనమందరం దక్షిణ దేశాలు, ప్రపంచానికి దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళం మనమందరం కూడా. తూర్పు దేశాలంటే రష్యా, చైనా, ఈ ప్రాంతాలు. ఇజ్రాయెల్ దేశము సెంటర్ పాయింట్ అయితే ఇజ్రాయెల్ దేశం యొక్క కుడివైపున ఉన్నటువంటి దేశాలన్నీ కూడా తూర్పు దేశాలే అవుతాయి. ఇక ఎడం పక్క ఉన్నటువంటి పడమర ఉన్నటువంటి దేశాలన్నీ కూడా పడమటి దేశాలు అవుతాయి. అవన్నీ కూడా ముస్లిం కంట్రీస్ ఉన్నాయి చాలా వరకు. తర్వాత అమెరికా దేశం కూడా పడమటి వైపునే ఉంది. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా కూడా పడమటి వైపునే ఉంది. ప్రభునందు ప్రియులారా, తూర్పు దేశాలు అని వాక్యంలో రాయబడిందండి. ఈ తూర్పు భాగం నుండి కొన్ని దేశాలు ఏకమై కొన్ని కోట్ల మంది సైన్యము యెరూషలేము పట్టణానికి చేరుతారండి. ఇది చివరి యుద్ధం. ఇప్పుడు చాలా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ సుమారుగా 6 దేశాలతో యుద్ధం చేస్తుందండి. ఒక దేశంతో కాదు, 6 దేశాలతో యుద్ధం చేస్తూ ఉంది. యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్కు యుద్ధం జరుగుతూ ఉంది. ఇజ్రాయెల్కు చుట్టూ ఉన్నటువంటి దేశాలకు
గాజాతో యుద్ధం చేస్తూ ఉంది, సిరియాతో యుద్ధం చేస్తూ ఉంది. తర్వాత ఇంకా ఒక 3-4 మొత్తం 6 దేశాలని 6 దేశాలు మీద యుద్ధం చేస్తూనే ఉంది. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ ఏరేయాలి, ఎవరైతే జిహాదీ అని దాడులు చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏరేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అక్కడ చుట్టూ ఉన్నటువంటి ముస్లిమ్స్ దేశాలన్నీ కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశం అనేది ఉండకూడదని వాళ్ళ ఉద్దేశం. చూడండి, సొంతం తండ్రి ఒక్కడే, భార్యలు వేరు, అంత ఒకే సంతతికి సంబంధించిన వాళ్ళే అంత శత్రుభావాన్ని కలిగి ఉన్నారండి. దేవుడు చెప్పినటువంటి మాటను వాళ్ళు అనుసరించడంలా ఇంకా పాత నిబంధననే పట్టుకొని కూర్చున్నారండి. కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటి విధానంలోనే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు పాతది ఉడికిపోయిందని, ఇక సనాతన ధర్మం ఉడికిపోయింది, అది మనకు వద్దు, కొత్త నియమము కొత్త నిబంధన నేను మీతో చేస్తాను, ఒక నూతన నిబంధన మీతో చేస్తానని ప్రభు ఒక నూతన నిబంధన చేశాడండి. అయితే వాళ్ళకు ఆ నూతన నిబంధన అర్థం కావడంలా. ఏంటి నూతన నిబంధన? నీ శత్రువును ప్రేమించి నీ శత్రువు కొరకు ప్రార్థన చేసి నీ శత్రువుకు మేలు చేయి అనేది వాళ్ళకు అర్థం కావడంలా. ఒక చెంప మీద కొడితే 2వ చెంప కూడా తీసి చూపించు అనే మాట వాళ్ళకు అర్థం కావడంలా. నరహత్య పాపము అని ఆయన చెప్పినటువంటి మాట, నీ సహోదరుని చూసి ద్రోహి వ్యర్థుడా అంటే కూడా నువ్వు నిత్య నరకాగ్నికి లోనవుతావని యేసు ప్రభు చెప్పినటువంటి మాట వాళ్ళకు అర్థం కావడంలా. అలాగూ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయండి, యుద్ధాలు జరుగుతున్నాయి. చిలికి చిలికి గాలివాన పెద్దగైనట్లు ఈ యుద్ధాలు జరుగుతూ 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 లాస్ట్కి ఏమవుతాయంటే గుంపులుగా 2 గుంపులుగా వేరైతాయి. తర్వాత అందరూ కలిసి ఒక రాజుని ఎన్నుకుంటారు. ఇక ఇశ్రాయేలు నమ్ముతారు, అరే ఈయనేరా మన రక్షకుడు, ఈయనేరా మన మెస్సియా అని చెప్పి యెరూషలేము సింహాసనం క్యాపిటల్ చేస్తారండి ప్రపంచానికి. ఇప్పుడు మన భారతదేశానికి క్యాపిటల్ ఏది? ఢిల్లీ. మన ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ ఏది? అమరావతి. మన భారతదేశానికి ఢిల్లీ. అట్లనే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా క్యాపిటల్ యెరూషలేము అవుతుందండి. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యెరూషలేము క్యాపిటల్ అయిపోతుంది. ఇజ్రాయెల్ దేశం క్యాపిటల్ అవుతుంది. అది సెంటర్ పాయింట్, మధ్యధరా సముద్ర తీర ప్రాంతంలో ఉంది. అది సెంటర్ పాయింట్, ప్రపంచానికి అంతా కూడా మధ్య భాగంలో ఉంది ఇజ్రాయెల్ దేశం. అక్కడ సింహాసనం మీద కూర్చొని మొదటి 3.5 సంవత్సరాలు ఇదిగో మీకు ఇష్టం వచ్చిన దేవుణ్ణి మీరు మొక్కుకోండి అంటాడు. తర్వాత 3.5 సంవత్సరాలు ఆరంభం అయ్యేసరికి ఇదిగో నేనే దేవుణ్ణి, ఇక నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, ప్రతిరోజు నా ప్రతిమ మీ ఇంట్లోకి వస్తుంది, టీవీ ద్వారానో స్క్రీన్ మీద వస్తుంది, మీరు ప్రతిరోజు నన్ను మొక్కాలి. ఎప్పుడైతే ఆ మాట అంటాడో అప్పుడు కళ్ళు తెరుస్తారండి ఇజ్రాయేలు. అరే రే రే మనం మోసపోయాం. ఆల్రెడీ అప్పటికే 2 ప్రవక్తలు వచ్చి సువార్త ప్రకటించుంటారు ఇజ్రాయెల్లో. అప్పుడు నమ్ముతారండి. మోషే ఏలియా ప్రకటన చేశారు కదా, ఆ యేసుక్రీస్తే మెస్సియా అని వాళ్ళు చెప్పారు కదా, ఆ యేసుక్రీస్తే మెస్సియా, నిజంగా మనం పొరపాటు పడ్డాము, ఇన్ని రోజులు మనం పొరపాటు పడ్డాము, ఆయనకు మనం సిలువ వేసి చంపాము, ఇదిగో మనం ఆయనకు ద్రోహం చేశామని అప్పుడు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారండి వాళ్ళందరూ. ప్రభునందు ప్రియులారా, ఆ 3.5 సంవత్సరాలు మహాశ్రమలు ఉంటాయి. ఆ మహాశ్రమలకు తాలిన వాడు ఎవడు అని లేఖనంలో రాయబడింది. ఆ 3.5 సంవత్సరాల్లో గర్భిణీ స్త్రీలకు పాలిచ్చు వారికి మహాశ్రమలు కలుగుతాయి. ఆ ప్రభు రాకడ సమీపించినటువంటి దినాల్లో చాలా కష్టం ఉంటుందండి.
మహాశ్రమలు అని రాయబడింది. మొదటి 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు, తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలు ఉంటాయి. మొత్తము 7 సంవత్సరాలు సైతాను ఈ భూమి మీద పరిపాలన చేస్తాడండి. అంత్యక్రీస్తు ఆయన పేరు. క్రీస్తు కాదు, అంత్యక్రీస్తు. క్రూర మృగం అని కూడా వానికి పేరు. హేయమైనది అని కూడా వానికి పేరు. అపవాది అని కూడా వానికి పేరు. ఘట సర్పము అని కూడా వానికి పేరండి. ఘట సర్పం అని కూడా అంటారు వాడిని. అయితే ఈ హరున్ గెద్దోను యుద్ధము ఎప్పుడు జరుగుతుందో మనం ఒకసారి ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీయండి. పేజ్ నంబర్ 237 చదవండి ఎవరైనా. 12వ వచనం నుంచి. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాడు. మరియు ఆ ఘట సర్పము నోట నుండి క్రూర మృగము నోట నుండి అమ్మ వినాలి, బాగా వినాలి, మీరు చూసుకోవాలి అంతే. అందరూ పలకాకండి, ఒకరు పలుకుతున్నారు కదా. అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలు. ఏంటంటే ఈ కప్పలు దయ్యముల ఆత్మలంట. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హరిన్ మెగిద్దోనను చోటునకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడిగా సంచరించుచున్న దినందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. మనము ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. మనం 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు. ఇప్పుడు 6వ పాత్ర కుమ్మరించబడినప్పుడు ఈ హరున్ గెద్దోన్ అనే యుద్ధము ఒకటి జరుగుతుందని లేఖనాల్లో రాయబడిందండి. ఇంకా 7వ పాత్ర కుమ్మరించినాము అంటే అయిపోయింది, ఇంకా స్మాష్ మొత్తం అయిపోతుంది. ఇంకండి అక్కడికి 7వ పాత్రని చివరిది. అక్కడికి శ్రమల కాలం అంతా కూడా ముగిస్తుంది. ఇంకా 1000 సంవత్సరాల పరిపాలన అనేది మళ్ళా దేవుడు ప్రారంభిస్తాడు భూమి మీద, యేసుక్రీస్తు ప్రభువారు. ఈ హరున్ గెద్దోను యుద్ధమే చివరి యుద్ధం అండి. ఇక్కడ అందరూ సమకూర్చబడతారంట. అన్ని దేశాల నుంచి, ఈ తూర్పు దేశాలన్నీ కూడా, మరి రష్యాతో ఎవరైతే చేయగలుగుతారో, చైనాతో ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకు సంబంధించిన దేశాలన్నీ దేవునికి వ్యతిరేకమైనటువంటి మనుషులు, దేవునికి విరుద్ధమైనటువంటి మనుషులు, దేవుణ్ణి దూషించేటువంటి మనుషులు, దేవుడు కాని వాటిని దేవుళ్ళు అనుకునేటువంటి మనుషులు. అంటే వీళ్ళు ఎవరు? విగ్రహారాధికులు, మాంత్రికులు, జారచోరులు, అబద్ధికులు, దొంగలు, వ్యభిచారులు. వీళ్ళందరూ కూడా హేయమైనటువంటి వారు, కనికరం లేనటువంటి వారు, ఎంత మాత్రము దేవుని యందు భయభక్తులు లేనటువంటి వాళ్ళండి వీళ్ళందరూ ఏకమవుతారు. ఏకమై యెరూషలేముకు మీదికి దండెత్తడానికి కొన్ని కోట్ల సైన్యం వస్తుందండి. అదే ఇక్కడ రాయబడింది చూడండి 14వ వచనంలో. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళాయంట. బాగైనాలా మీకు అర్థమయ్యేటట్లు చెప్తా ఈరోజు. ఈ 3 కప్పలు ఏంటంట? 3 అపవిత్ర ఆత్మలు. చెప్పండి. అంటే మన భాషలో చెప్పాలంటే
3 దయ్యాలు, 3 సైతాన్లు. ఈ 3 అపవిత్ర ఆత్మలు ఏం చేస్తాయంట? దేవునికి విరోధముగా లేవనెత్తబడ్డానికి, శత్రువులుగా చేయబడ్డానికి. ఈరోజు మనము సువార్త ప్రకటిస్తుంటే ఆటంకపరుస్తున్నారు, యేసు ప్రభుని నమ్ముకోకూడదని చెప్తున్నారు, యేసు ప్రభు మార్గంలో నడవకూడదని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎవరి ఆత్మలు? సైతాన్ ఆత్మలే. దేవుని ఆత్మ కాదు ఆటంకపరిచేది, సైతాన్ ఆత్మనే. ఇప్పుడు ఈ 3 ఆత్మలు కూడా ఏం చేస్తాయంట? దేవునికి విరుద్ధముగా యుద్ధము చేయడానికి. ఏం చేయడానికమ్మా? యుద్ధము చేయడానికి దేశాలని లేవనెత్తుతాయంటండి. అంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి పోతాయి? దేశ అధినేతల దగ్గరికి వెళ్తాయి. అంటే పుతిన్ దగ్గరికి, జిన్పింగ్ దగ్గరికి, కిమ్ దగ్గరికి, లేకపోతే మోడీ దగ్గరికి వెళ్తాయండి. ఈ దురాత్మలన్నీ వెళ్ళి వాళ్ళని ఏం చేస్తాయంట? యుద్ధానికి ప్రేరేపిస్తాయంట. ఏం చేస్తాయంటమ్మా? యుద్ధానికి ప్రేరేపిస్తాయి. ఇప్పుడు యుద్ధాలన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? దయ్యాల ప్రేరేపణ వల్లనే. మనుషులు నెమ్మదిగా ఉండడం సైతానుకు ఇష్టమో ఉండదు. మనుషులు ప్రశాంతంగా జీవించడం అనేది సైతానుకు ఇష్టం ఉండదు. ఇంట్లో మన ఇళ్లలోనే చూసినారా? ఏముండదు, చిన్న విషయం ఉంటుంది కానీ పెద్ద గొడవ అయిపోతుంది. పోయింటది. ఏందనుకుంటున్నారు? అది దురాత్మ, అపవిత్ర ఆత్మ. మనకు మనశ్శాంతి లేకుండా చేయడం కోసం, మనకు నెమ్మది లేకుండా చేయడం కోసం ఈ దురాత్మలు ఊర్పటిస్తూ ఉన్నాయండి. ఊరూరా ఊర్పటిస్తున్నాయి, ఇంటింటా ఊర్పటిస్తున్నాయి. ఏ ఇంటిలో చూసుకోపో గొడవలే, ఏ ఇంటిలో చూసుకోపో సమాధానం లేదు, నెమ్మది లేదు. గొడవలు 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 గొడవలు, సమస్యలు. లాస్ట్కు కోట్లకు అధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో కూడా భార్యాభర్తల సమస్యలు, విడాకులు, కొట్లాటలు. కారణం సాతానుడు ఊర్పటిస్తూ ఉన్నాడండి. ఈ అంత్య దినాల్లో ఈ శక్తులు ఊర్పటిస్తాయి, ఊరూరా ఊర్పటిస్తాయి, ఇంటింటా ఊర్పటిస్తాయి, ఒకరినొకరు చంపుకునేలాగా చేస్తాయి. భయంకరమైన దినాలమ్మా ఈ దినాలు. అమ్మ, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, బాగా వినాలి. ఇవి భయంకరమైన దినాలు, ఇవి చివరి దినాలు, ఇవి చెడ్డ దినాలు. పౌలు ఏమన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5:15లో? దినములు చెడ్డవి గనక మీ సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోనండి అన్నాడండి. అమ్మా, అజ్ఞానుల్లాగా బ్రతకాకండి, కొంచెం జ్ఞానుల్లాగా బ్రతకండి. మీ సమయాన్ని వృధా చేసుకోకండి. వ్యర్థమైన మాటలతో మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. అవసరమైతేనే మాట్లాడు. అనవసరమైన మాటలు మాట్లాడి ఇంట్లో భార్యాభర్తలకు, పిల్లలకు గొడవలు తెచ్చుకునేటువంటి విధంగా మాట్లాడొద్దు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలనని ప్రభు చెప్పాడండి. వాటికి మించినది అపవాది వలన కలిగినది. అమ్మా, మీ మాట ఎట్లుండాలి? అవునంటే అవును, ఇప్పుడు అట్లా లేవండి. సీరియల్ చూసి ఆ సీరియల్లలో బాగా మాటలు నేర్చుకుంటున్నారండి, యుక్తులు నేర్చుకుంటున్నారు, కుయుక్తులు నేర్చుకుంటున్నారు. భర్తను ఎట్లా మోసం చేయాలా, అత్తను ఎట్లా మోసం చేయాలా, మామను ఎట్లా మోసం చేయాలా, మర్దిని ఎట్లా మోసం చేయాలా, చెల్లెల్ని ఎట్లా మోసం చేయాలా, బాగా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, సీరియల్లే చెప్తాయి వాళ్ళకు. సినిమా సీరియల్లే చెప్తాయి, సినిమాలు చెప్తాయి, సీరియల్ చెప్తాయి వాళ్ళకు. రోజు అవే చూస్తున్నారు కనుక వాళ్ళ హృదయంలో దేవుని వాక్యము లేదు, దేవుని మాటలు లేవు. ఏమున్నాయి? యుక్తులు, కుయుక్తులు ఉన్నాయండి. ఇది కూడా సైతాను మాయనే. రోజు నిన్ను ఆ సీరియల్ చూపించి 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 నిన్ను దాంట్లోకి మార్చేసి అదే జీవితాన్ని నువ్వు కలిగి ఉండేలాగా చేస్తున్నాయి. మీరు చూసారా? ఒక 10-15 ఏళ్ల కిందట ఎవరికి లిప్టిక్లు లేవు. ఇప్పుడు చూడుకోండి, చిన్న పిల్లల దగ్గర నుంచి లిప్టిక్లు ఉన్నాయి. కారణం ఏంటి తెలుసా? రోజు వాళ్ళు చూసేది ఏంటి? టీవీ. ఏం చూస్తారు టీవీలో? సీరియల్ చూస్తారు.
సీరియల్లో ఏముంటాయి? లిప్టిక్లు ఉంటాయి, మేకప్లు ఉంటాయి. కంటితో ఏదైతే మనం చూస్తూ 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 ఉంటామో అది మన జీవితంలోకి వచ్చేస్తుంది. ఏదైతే వింటూ 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 ఉంటామో అది మన జీవితంలోకి వచ్చేస్తుంది. నేను సినిమాలు చూడడం లేదు, సీరియళ్ళు చూడడం లేదు. వింటే దేవుని వాక్యం వింటా, చదివితే దేవుని వాక్యం చదువుతా, బోధిస్తే దేవుని వాక్యము బోధిస్తా. అందుకు ఇప్పుడు నా హృదయంలో ఏం నిండిపోయింది? దేవుని వాక్యమే నిండిపోయింది, ఇక వేరేది నిండిపోలా. దేవుని వాక్యము నాలో హృదయంలో నిండిపోయింది కాబట్టి దేవుని వాక్యము చేత నేను నడిపించబడుతున్నాను కాబట్టి నాలో అపవాదికి చోటు లేదు. మీరు సినిమాల చేత నడిపించబడినా, సీరియళ్ల చేత నడిపించబడినా, లేదా ఇంకొక దాని పట్ల మనుషులను బట్టి మీరు నడిపించబడినా అపవాది నిశ్చయంగా మీకు చోటు చేసుకుంటుంది. జాగ్రత్తగా ఉండండి అమ్మా. అందుకే మీరు ఏం చూస్తున్నారో జాగ్రత్తగా చూడండి. మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా వినండి. మీ వినికిడి జాగ్రత్త, మీ చూపు జాగ్రత్త, మీరు ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త. ప్రతి మాటకు మీరు లెక్క చెప్పాలి. ఇంట్లో గొడవలు ఎందుకు వస్తాయమ్మా? మీరు మాట్లాడే మాటల వలన కాదమ్మా. మనము నోరుంది కదా అని స్లిప్ అయ్యామనుకోండి, ఆ గొడవ ఎంతవరకు పోతుందమ్మా? భయంకరంగా వెళ్ళిపోతుంది. ఇదేమో నోటితో నాలుగుతో మాట్లాడి లోపల పోయి కూర్చుంటుంది, మీ వీపేమో వాసిపోతుంది. అవునా కదా? ఈపు దెబ్బలే పడేది. ఇదేమో మాట్లాడి లోపల పోయి భద్రంగా ఉంటుంది నాలుక, మన వీపుకేమో దెబ్బలు పడతాయి. సారాయి తాగిన వాళ్ళు చూసినారా? చాలా మంది చూసినారు. వాడికి ఇష్టం వచ్చినట్టు వాగుతుంటాడు, వాడు బూతు మాటలు చెప్తుంటాడు. వానికి ఎవరు లెక్కలే. పోలీసు వాడు వచ్చినా కూడా ఏ నువ్వెంతరా అంటాడు వాడిని. పోలీసు వాడిని కూడా నువ్వెంతరా నా ముందర, నువ్వు ఆఫ్రాల్ ఎమ్మెల్యే వచ్చి ఎంపీలు వచ్చినా ఏ మీరెవరా, నేను ఓటేసి గెలిచినారా మీరు అంటాడు వాళ్ళను. ఎందుకంటే వానికి ఆ మందు కైప్ అనేది వాడిని గర్వంలోకి, హై పిచ్ లోకి తీసుకుపోయి ఉంటుంది. ఇంకా లాస్ట్కి ఏమవుతుంది? అందరు కలిసి కొడతారు. సారాయి వానితో మాట్లాడించింది మాటలు, ఆ మాటలు మాట్లాడి ఇదేమో లోపల పోయి కూర్చోంది. వానికేమో దెబ్బలు, భయంకరమైన దెబ్బలు. మామూలు కొడతారమ్మా? మామూలు కొట్టరు. వాడు మళ్ళా ఎప్పుడు నోరెత్తకుండా కొడతారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏం చూస్తున్నారో జాగ్రత్తగా చూడాలి. మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు దేవుడు చెవులు ఇచ్చినాడండి, నానాక వల్ల వినకూడదు దీంట్లో. ఏమి ఇప్పుడు ఈరోజు చూసినారా మీరు? ఎవడు చూసినా వాడు ఆటో తోలేటోడు కూడా 2 ఇయర్ ఫోన్స్ ఇవాళ పెట్టుకొని ఎగురుకుంటా బండి తోలుకుంటూ పోతుంటాడు. ఎందుకు? మ్యూజిక్ వస్తుంటే లోపల సినిమా పాటలు, పోకిరి పాటలు, అశ్లీలమైనటువంటి పాటలు, ఉర్రూతలూగించేటువంటి పాటలు, కాముకత్వ పాటలు విని వాడు ఆ శరీరాన్ని అంతా కూడా దేవుని మాటలు వినడానికి వాడుకోవాలి. హల్లెలూయా. మంచి మాటలు వినడానికి వాడుకోవాలి చెవులను. కళ్ళు దేవుడిచ్చాడు, మంచిని చూడడానికి మీరు వాడుకోవాలి. ఒక మాట చదవండి, 33:15 చదవండి. యెషయా గ్రంథం 33:15 చదవండి. లంచము పుచ్చుకొనకుండా, హత్యాను మాట వినకుండా, చెవులను మూసుకొని, ఏమా చెడుతనమును చూడకుండా కళ్ళు మూసుకొని వాడు ఉన్నత స్థలములలో, మామూలు కాదండి అమ్మా, మీరు హై రేంజ్ లో ఉండాలంటే ఇది చేయాలండి. భూమి మీద బతికినన్ని రోజులు ఉన్నత స్థితిలో ఉంటారు. చనిపోయిన తర్వాత కూడా ఉన్నత స్థలం ఏందమ్మా? పరలోకం. పరలోక రాజ్యంలో కూడా యుగాయుగాలు దేవునితో కూడా ఉంటారు. హల్లెలూయా. ఉన్నత స్థలములలో మీరు నివసిస్తారట.
ప్రభునందు ప్రియులారా, బాగా గమనించండి. నీతో పాటు వస్తుంది దయ్యం. ఇప్పుడు ఈ 3 దురాత్మలు, కప్పల వంటి దురాత్మలు ఎవరి దగ్గరికి పోతున్నాయి? వాళ్ళకు సంబంధించిన వాళ్ళ దగ్గరికే పోతాయండి. వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతాయి? దేవుని ఇప్పుడు నేను దేవుని సంబంధిని, నా దగ్గరికి ఎందుకు వస్తుంది? దేవుని సంబంధం దగ్గరికి వెళ్ళదు. ఎవరి సంబంధం పెట్టుకోవచ్చంట, ఆమె అక్రమ సంబంధము పెట్టుకోవచ్చంట. ఇండియా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తుంది. ఎంత దరిద్రమైన స్థితిలో ఉన్నామో చూడండి. ప్రభు ఏం చెప్తున్నాడు? ఒక భార్యను విడనాడి ఇంకొకరిని పెళ్లి చేసుకున్న వాడు విడనాడిన దానిని వ్యభిచారిణిగా చేయించున్నాడు అని ప్రభు చెప్తాడు. నేను చెప్పినది అర్థం ఏంటో లేదు, మళ్ళా చెప్తాను వినండి. ఒక భార్యను విడనాడి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే విడనాడబడిన దానిని వ్యభిచారిణిగా చేసుకునేలాగా, ఆమె ఇంకొకరిని చేసుకునేలాగా, ఈమె ఇంకొకరిని చేసుకునే, ఒకరినొకరు కొట్టుకొని సావంటారా మీరు? నేను చూసి ఆనందిస్తాను, దేవుడేమో బాధపడుతుంటాడు. అరే, నా పిల్లలను నేను పెంచి పెద్దవారినిగా చేస్తే వీళ్ళు నా ఆజ్ఞలు గైకొనడం లేదు, నేనేం చెప్పినాను వీళ్ళు ఏం చేస్తున్నారు కాబట్టి వాడు శత్రువు కాబట్టి మనకు ఇష్టం లేదని చెప్పి క్రికెట్ గేమ్స్ ఆడేటప్పుడు కూడా ఇండియాకు సపోర్ట్ చేస్తూ కేకలు వేసేవాడిని. నేను యేసు ప్రభువుని నమ్మిన తర్వాత అదేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు అన్ని దేశాలు ఒక్కటే, అన్ని దేశాల్లో ఉన్న ప్రజలందరూ ఒక్కటే, ఈ ప్రజలందరికీ దేవుడు ఒక్కడే అని తెలుసుకున్నానండి. హల్లెలూయా. అప్పుడు ఏమైంది? మనుషులందరూ ఒక్కటే, మనుషులందరికీ దేవుడు ఒక్కటే. దేశాలు వేరైనా మనుషులు ఒక్కటే. నాది ఇండియా, నీది పాకిస్తాన్, నువ్వు వేరు నేను వేరు అని అనడానికి వీల్లేదు. వాళ్ళు దేవుని పిల్లలే, మనము దేవుని పిల్లలమే. వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ప్రభు చెప్పాడు ముందే. ఎప్పుడు? 2000 సంవత్సరాల కిందటనే చెప్పాడు. జనులు నా నిమిత్తము మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధ మాటలల్లా పలుకుతారు, మిమ్మల్ని చంపుతారు. చదవండి మత్తయి 5:11. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు. మత్తయి 5:11. హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు ఎవరండి ధన్యులు? మనము ధన్యులు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని దూషణ మాటలు అన్నా కూడా మనం ప్రభువు నమ్ముకొని ఓర్పుతో జీవిస్తాం. హల్లెలూయా. 14వ వచనం నుంచి మళ్ళా చదువుతున్నాను, వినండి. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు. అవునండి, చాలా దురాత్మలు ఉన్నాయి భూమి మీద. నడుము వంగిపోయేటట్టు చేసే దురాత్మలు ఉన్నాయి, సమాధుల్లో పడుకోబెట్టే దురాత్మలు ఉన్నాయి, చెవిటితనాన్ని మూగతనాన్ని కలగజేసే దురాత్మలు ఉన్నాయి. తెలుసా మీకు? బైబిల్లో ఉన్నాయండి. ఏంది? పూతోను దయ్యం. బైబిల్లో రాయబడింది పూతోను దయ్యం. ఇవి దురాత్మలు. ఇప్పుడు ఈ 3 దురాత్మలు ఏం దురాత్మలు? దేశ అధిపతులను యుద్ధానికి ప్రేరేపణ చేయడానికి, ఇశ్రాయేలును మొత్తాన్ని చంపేయడానికి, ఇశ్రాయేలు ఎవరు భూమి మీద ఉండకుండా చేయడానికి. కానీ దేవుడు ఇశ్రాయేలులను ప్రేమించి వాళ్ళకు, నేను మొన్న చెప్పాను కదా, ఒక స్థలమును 3వ వచనం నుంచి చూద్దాం, 5వ వచనం నుంచి చూద్దాం. యూదా గోత్రంలో ముద్రించబడిన వారు 12,000 మంది, రూబేను గోత్రంలో 12,000 మంది, గాదు గోత్రంలో 12,000 మంది, ఆషేరు గోత్రంలో 12,000 మంది, నఫ్తాలి గోత్రంలో 12,000 మంది. 12 గోత్రాల్లో నుంచి 12 గోత్రాల్లో నుంచి ఒక్కొక్క గోత్రంలో నుంచి 12,000 మంది స్త్రీ సాంగత్యం ఎరగనేటువంటి వాళ్ళండి. వీళ్ళను 1,44,000 మంది వాళ్ళు. ఆ 1,44,000 మందిని వెంట పెట్టుకొని అమ్మా యేసుక్రీస్తు ప్రభు వారు భూమిస్తూ ఉన్నాడు మనకు. ఇక్కడ భూమి మీద మటుకు శ్రమలు ఉంటాయండి. 3 సిద్ధాంతాలు ఉన్నాయి. శ్రమల కాలం ముందు రాకడ వస్తుందని కొంతమంది,
మధ్యలో వస్తుందని కొంతమంది, శ్రమలన్నీ పూర్తి అయిపోయినాక రాకడ వస్తుందని కొంతమంది. ఏది ఏమైనప్పటికీ నాస్తికులు, యేసుక్రీస్తును నమ్మని వారు, విగ్రహారాధికులు గొప్పవారేమి అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందుండు. వింటున్నారా? ఆకాశ మధ్యమందు. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలను చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించు వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టుబడి వారిద్దరూ గ్రంథముతో, ఆకాశము, మధ్యాకాశము, మహాకాశం అని 3 ఉన్నాయండి. మధ్యాకాశములో సంచరించేటువంటి ఆకాశ పక్షులంట. అవి మీరు ఈ మధ్యకాలంలో యూట్యూబ్ లో చూసారా? ఎముకలు కూడా మింగేసాయండి. అవి ఇక ఏం ఉంచవు అసలు. యుద్ధాలు జరుగుతాయి. యుద్ధాలు జరిగి 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 లాస్ట్కి ఒకడు అంటాడు, ఇదిగో నేను మీకు శాంతిని ఇస్తాను, ఇదిగో నా మాట నండి, మనమందరం ఒక్కటిగా ఉందాం, మనమందరం ఒక్కటిగా ఉండి దేశాన్ని సురక్షితంగా కాపాడుకుందామని వస్తాడండి. వాడే అంత్యక్రీస్తు. వాడి పేరే క్రూర మృగం అని రాయబడిందండి. వానితోనే యుద్ధం చేస్తాడు యేసయ్య. ఇప్పుడు వాని సైన్యమే ఈ తూర్పు దేశాలు, గోగు మాగోగు అని చైనా, రష్యా దేశాలని, తూర్పు దేశాలని కూడా రాయబడింది. తూర్పు దేశాలంటే ఇజ్రాయెల్కు ఉండే దేశాలన్నీ తూర్పు దేశాలన్నీ ఈ రష్యా, చైనా దేశాలేనండి. ఆ తూర్పు దేశాలు యుద్ధానికి వస్తాయి వీళ్ళ మీదకి. నేను ద్వారా అగ్నితో కాల్చేస్తాడు. చూడండి 20వ అధ్యాయంలో చూడండి. ఇక 1000 సంవత్సరాల పరిపాలన కూడా ఎలా ప్రారంభిస్తాడో రాయబడింది. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తగలకు చెవిగల యొక్క దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములు బంధిస్తాడు. చూడండి, అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడలను. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులైన వారికి విమర్శ చేయుటకు, చదవాకండి ఆయన చూసుకోండి, అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను వీళ్ళు పరిశుద్ధులైందురు. ఇట్టి వారి మీద 2వ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. హల్లెలూయా. ఇప్పుడు అన్ని యుద్ధాలు చూసినాం. మరి ఏ పరిపాలన బాగుందా చెప్పగలరా ఎవరైనా? ఇదిగో పలానా వాళ్ళ పరిపాలన బాగుంది అని చెప్పనీకి లేదండి. అందరూ మోసగాళ్ళే, అందరూ స్వార్థపరులే, అందరూ తమ పబ్బం గడుపుకోవడానికి ప్రజలను మోసం చేస్తున్నటువంటి వారే. ఎవరిలో కూడా నీతి లేదు, ఎవరిలో కూడా న్యాయం లేదు. ఈ రోజు వరకు కూడా ఎవ్వరు కూడా మంచి పరిపాలన అందించలేదు. అయితే యేసు ప్రభు పరిపాలన కూడా ప్రజలు చూడాలని దేవుడు ఈ భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలించబోతున్నాడు. పరిశుద్ధత, నీతి, దయాగుణం, అమ్మా ఇవేనండి ఉండేది. ఇంకా దయా, కనికరము కలిగిన రాజ్యం, ప్రేమ కలిగిన రాజ్యం, శాంతి రాజ్యం. దైవంలో మనల్ని యుగాయుగాలు వేలుకుంటాడు, యుగాయుగాలు ఏలుకుంటాడు. పరలోకంలో సూర్యుడుండడు, చంద్రుడు ఉండడు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, కలతలు ఉండవు, కన్నీరుండదు, కడలి ఉండదు, కన్నీరుండదు. జీవిస్తాము. హల్లెలూయా. ఇది జరగబోతుందండి. అయితే ఇక ప్రభు రాకడ సమీపించింది అని మనము ప్రతి ఒక్కరూ కూడా గ్రహించగలుగుతున్నాం. ఎందుకంటే జనం మీదకి జనం, రాజ్యం. మీరు ఇప్పుడైనా మారు మనస్సు పొందండి. రాజ్య సంబంధులు చీకటి వెలుపల రాయబడిందా లేదా? రాజ్య సంబంధులు, రాజ్యాధికారం కోసం జీవించే సంబంధులు. నేను ఆ పదవే ఉన్నాను, నాకు వేరే పదవి అయితే ఒప్పుకోండి. జీవ కుటుంబం అంటారు. ఎంతమందికి తప్పిపోలేదండి?
ఉదాహరణకు చెప్తాను నేను. రాజశేఖర రెడ్డి ఎంత మంచి భక్తిపరుడు. తెల్లవారుజామున లేచి బైబిల్ చదివి ప్రార్థన చేసుకునేటువంటి వ్యక్తిని ఏం చేశారమ్మా? అయ్యా నువ్వు ఇట్లుంటే నెక్స్ట్ ఎలక్షన్లో మనము ముందు గెలిపించింది ఎవరు? దేవుడా? ఎవరు గెలిపించింది? ఆయన గెలిచే ముందు క్రైస్తవుడు అని ఎవరు తెలుసు కదండి. భారతదేశానికి అంతా తెలుసు ఆయన క్రైస్తవుడు అని. మరి గెలిచినాడు కదా, గెలిపించింది ఎవరు? కానీ ఇప్పుడేమంటున్నారు మంత్రులు, నువ్వు ఇట్లయితే గెలవలేదు, నువ్వు ఇట్లయితే. అంతవరకు ఏమి చేయకుండా ఉన్నాడు, ఆ సమయం వచ్చే లోపల అవి లొంగిపోయింది. అంటే అధికార దాహం అనేది నిన్ను ఏం చేస్తుంది? దేవుళ్ళలో నుంచి తొలగిస్తుంది. డబ్బు కావాలనుకున్నా, అధికారం కావాలనుకున్నా, ఈ లోకంలో సుఖభోగాలు కావాలనుకున్నా నువ్వు దేవుళ్ళలో ఉండలేవు. దేవుడు కావాలి ప్రవేశించేది. చప్పటి కొట్టి దేవుడు ఆ మూడు జయించాలని, ఆ మూడు జయించాలి. కానీ ఇద్దరు నాయకులు కూడా, దేవుని పక్షాన నిలబడిన ఇద్దరు నాయకులు కూడా పడిపోయారండి. జగనన్న పడిపోయినాడు, రాజశేఖర రెడ్డి కూడా పడిపోయినాడు. అంటే దేవుడు ముఖ్యమైనటువంటి విధానంలో ఉండాలి. ఈ పదవి నాకు లేకపోయినా పర్వాలేదు ప్రభా, నీవే నాకు దేవునిగా ఉండాలి, నేను ఇంకొక దాన్ని మొక్కను. దేవుడు ఏమన్నాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇంకేముందండి, ప్రపంచానికి అధినేత. ఇప్పుడు వాడు వచ్చేటోడు కూడా వానికి మొక్కేటోడే. ఇప్పుడు వస్తాడు, మీరు చూడాల్సింది అదే. ప్రపంచాన్ని పరిపాలించే రాజు రాబోతున్నాడు. ప్రపంచమంతటా ఒకటే కాయిన్ రాబోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్రభు రాకడకు సూచనవి. మనల్ని తీసుకుపోవడానికి సమీపంగా ఉన్నాడు. అందుకే మీరు సిద్ధపడాలి. ఈ రోజుల్లో ప్రార్థన అధికం చేయాలి, కూడుకోవడం అధికం చేయాలి, వాక్యం వినడం అధికం చేయాలి, ప్రార్థన చేయడం అధికం చేయాలి, పనుల భారం తగ్గించుకోవాలి, కొంచెం ప్రార్థనలో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడాలి. వచనాలు వచ్చేసినాయి. మహిమతో నింపబడ్డాను, కృపావరములతో నింపబడ్డాను, ఆత్మఫలములతో నింపబడ్డాను, జ్ఞానముతో నింపబడ్డాను, వివేచనతో నింపబడ్డాను, మంచి ఆలోచనలతో నింపబడ్డాను, ప్రార్థనలో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడుతున్నాను. ఇక ప్రార్థనే జీవితం అన్నట్టుగా జీవిస్తున్నాను. పొంది రక్షణ పొంది పరలోకం చేరేది మేలు. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే సమాధి చేరేది మేలు, సమాధిలో ఉండేది మేలు. అందుకే వాక్యంలో ఉంది కదా, ప్రభువునందుండి మృతి చెందిన మృతులు. చెప్పండమ్మా, ఎన్నిసార్లు వింటారు మీరు? ఆయన రక్తంలో తమ వస్త్రములను తెల్లగా ఉతుక్కొని ఎవరైతే చనిపోయినారో వాళ్ళు ధన్యులండి. వాళ్ళు ప్రభునందు విశ్రాంతి పొందుతున్నారు. ఒక రోజున ప్రభు మధ్యాకాశానికి వచ్చి నలుదిశలకు 4 దూతలను పంపినప్పుడు మొదట సమాధుల్లో ఉన్న వారిని లేపుకొని తీసుకొని వెళ్తారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ సమాధిలో ఉన్న వారు లేవనెత్తబడి ఆ పరలోకం మధ్యాకాశానికి చేరుతారు. వాళ్ళు వెళ్తూ ఉండగానే మనం కూడా మహిమ శరీరాలను ధరించుకొని రెప్ప పాటున ఆ ప్రభు సన్నిధి చేరుతాం. పొద్దున్నే పేపర్లో పడుతుంది, ఇన్ని కోట్ల మంది క్రైస్తవులు కనపడడం లేదని. అందుకే అమెరికా వాళ్ళు 2 పైలట్లను పెడతారంట. ఎందుకంటే ఒకరిని రక్షించబడిన వాళ్ళను, ఒకరిని రక్షణ లేని వాళ్ళను. ఎప్పుడైతే అలా ఉంటావో దేవుని రాజ్యమును నువ్వు స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. దేవుడి వాక్యమును మన వెనుకల్లో దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించి ప్రార్థన చేయండి అమ్మా. విన్న వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేయండి అమ్మా. ఆ ఒలివ కొండ మీద దిగి తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి క్రీస్తు విరోధులందరినీ కూడా, దేవుని విరోధులందరినీ కూడా తన నోటి శ్వాస చేత కాల్చివేస్తాడు. చేస్తారు, రాజులుగా ఉంటారు. వాళ్ళు రాజులుగా ఉంటారు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రాజుగా ఉంటారు. క్రీస్తు కోసం
శ్రమలు పొందిన వారు క్రీస్తు కోసం తప్పకుండదు. సింహాలు, ఆవులు, ఎలుగులు అన్ని కూడా గడ్డి మేస్తాయి. ఆ యొక్క 1000 సంవత్సరాలు భూమి మీద శాంతి రాజ్యం ఉంటుంది, శాంతి రాజ్యం ఉంటుంది, శాంతి రాజ్యం ఉంటుంది. ఆ శాంతి రాజ్య పరిపాలన 1000 సంవత్సరాలు మనం చూస్తాం ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి మనం అందరం కూడా ఆ ప్రభు యొక్క రాకడను గురించి, హరుణ్మెగిద్దోను యుద్ధముల గురించి, అయ్యా జరగబోయే సంఘటనలు మాకు ముందుగా తెలియజేసినందుకు యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు నైనా, స్తోత్రములు తండ్రి. జరగబోయే సంఘటనలు మాకు తెలియజేసావు నైనా. మేమెంత గొప్ప ధన్యులము నైనా. ఈ ప్రకటన గ్రంథము చదవడానికి, ధ్యానించడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకునైనా నీకు స్తోత్రములు నాయనా. హరుణ్మెగిద్దోను అనే యుద్ధము జరిగించి నీ శత్రువులందరినీ నాశనము చేసినందుకు కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నీ వంటి దేవుడు ఎవరు, నీ వంటి త్యాగము ఎవరికి లేదయ్యా. మా పాపముల కోసం నాయన సిలువలో నలగొట్టబడ్డావు, రక్తమును కార్చావు, గాయములు పొందావు, దారిద్ర్యం అనుభవించావు, రోగమును భరించావు, మరణమును పొందావు నైనా, రక్తమును కార్చావు, చివరి బట్టు వరకు కార్చావయ్యా. మా కోసం ఆత్మార్పణ చేసుకున్నావు తండ్రి. నీకు స్తోత్రములు నైనా, స్తోత్రములు, స్తోత్రములు. జీవించాలను బోధించావు, పాతాళంలో ఏం జరగబోతుందో కూడా నువ్వు బోధించావు తండ్రి. నీకు స్తోత్రములు, 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 స్తోత్రమునైనా. పాపులమైన మా కొరకునైనా సిలువలో నువ్వు శిక్షను భరించి మాకు ఏ శిక్షావిధి లేకుండా నువ్వు భరించి మాకు ఆరోగ్యము కలగజేసిన యేసయ్యా నీకు స్తోత్రములు, స్తోత్రములు. అందరం కలిసి ఆరాధన చేద్దాం. అయ్యా నిశ్చయముగా మా రోగమును భరించి మాకు ఆరోగ్యము కలగజేసిన దేవా నీకు స్తోత్రములు నాయనా. మేము పొందవలసిన గాయములను నువ్వు పొంది అయ్యా మాకు స్వస్థతనిచ్చిన దేవా నీకు వందనాలు, స్తోత్రములు నాయనా. అయ్యా మేము అనుభవించవలసిన దారిద్ర్యము నాయనా, చనిపోయిన మమ్మల్ని మళ్ళా తిరిగి లేపి నీ రాజ్యంలో ప్రవేశింపజేయబోతున్నావు యేసయ్యా. యేసయ్యా నీకు స్తోత్రములు, స్తోత్రములు నాయనా. నీ వంటి దేవుడు ఎవరు లేరయ్యా. నీ వలె కార్య సాధకులు ఎవరు లేరయ్యా. నీ వలె విజయశీలులు ఎవరు లేరయ్యా. నీ వలె పాపాన్ని జయించిన వారు ఎవరు లేరయ్యా. నీ వలె చేసుకుంటూ సమయం లేదు కనుక అందరం ఒకేసారి ఆరాధన చేద్దాం. ఆయన చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటూ అందరం స్తోత్రం చెప్దాం నైనా. స్తోత్రం. గడిచిన వారం రోజులు కాపాడావు నైనా, నీకు స్తోత్రం. ఆహారం ఇచ్చి, వస్త్రమునిచ్చి, గృహమునిచ్చి, వాహనమునిచ్చి, కృపావరములిచ్చి, ఆత్మఫలములిచ్చి స్తోత్రాలు నైనా. అయా మమ్మల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, న్యాయవంతులుగా, యథార్థవంతులుగా ఉంచినందుకు స్తోత్రము నాయనా. శరీర కార్యములన్నీ మాలో నుంచి లయపరిచినందుకు స్తోత్రము నాయనా. శరీరాశ, నేత్రాశ, జీవకుటమును దూరంగా పారవేసినందుకు నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రము నాయనా. మా పాపములకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకునక కరువుగా ఇచ్చావు. స్వస్థ